హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం ఒక 2 టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా మెంబర్స్ నాకు మెసేజ్ చేసిన విషయాల గురించి కూడా మనము క్లియర్ ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఎల్సీ మెంబర్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా మనం పూర్తిగా మాట్లాడుకుందాం. వాట్ ఈస్ వాట్ ఏంటి అనే దాని గురించి. సో ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నా స్ట్రెంత్. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. మీతోటి ఫౌండర్స్ కావచ్చు, మన కమ్యూనిటీ మెంబర్స్కి ఈ యొక్క వీడియోని కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారు. డన్ అండి. ఫస్ట్ థింగ్ అడుగుతున్న విషయాలు ఏంటి అని అంటే, ఇంకా ఇప్పటికీ కూడా రీసెంట్గా మనకు క్రిస్ జాన్సన్ గారు ఒక లైవ్ పెట్టారు. జూలీ మ్యామ్, సూజీ మ్యామ్ అందరూ వచ్చేసి ఒక లైవ్ పెట్టారు. జస్ట్ ఒక 7 to 8 minutes. అది లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా మనం మాట్లాడుకుందాం. వాట్ ఈజ్ వాట్ ఏంటనేది క్లియర్గా కూడా మనం డిస్కస్ చేసాం. ఇప్పటికి కూడా ఇంకా చాలా మెంబర్స్ కొన్ని డేట్స్ మెన్షన్ చేసి లైక్ వైరల్ చేస్తున్న విషయాలు కూడా కొన్ని ఉన్నాయి అక్కడక్కడ. వాటి గురించి కూడా సరే ఇంకా మన ఏప్రిల్ 10th లోపల కొన్ని విషయాలపైన క్లారిటీ వస్తుంది, అలాగే అమౌంట్ కూడా వస్తుంది అన్నట్టు చెబుతూ ఉన్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉన్నారండి. వాటన్నిటి గురించి కూడా మనం అందరికీ ఒక క్లారిటీ ఇస్తాను. అలాగే ఎస్టర్డే చూడండి, రెడ్ రిఫన్ గారి మాటల్లో కూడా మనం విందాం. ఇప్పుడు రెడ్ రిఫన్ గారు ఏం చెప్పారంటే, ఎస్టర్డే ఎక్కడ కూడా మనకు డేట్స్, టైమింగ్స్ మెన్షన్ చేయలేదు. ప్రజెంట్ మనం ఉన్నది ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అది కంప్లీట్గా విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్ అనేది లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని క్లియర్గా మెన్షన్ చేసి చెప్పాడు. ఆయన ఏం చెప్పారు మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా తెలుసుకుందాం. రీసెంట్గా మన కమ్యూనిటీలో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చింది. లాస్ట్ కొన్ని మంత్స్గా బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ జరుగుతుంది, కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఎగ్జాక్ట్ డేట్ ఇవ్వలేదు, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. ఈ మాట రెడ్ రిఫన్ గారు ఎస్టర్డే ఏదైతే లైవ్ జరిగిందో, బిఫోర్ ఎస్టర్డే ఐ థింక్, సో ఆ లైవ్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారు ఆయన. సో ఎవరు కూడా ఎగ్జాక్ట్ డేట్స్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలీదు అని క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇక్కడ ఎవరైనా కానీ డేట్స్ ఇస్తూ ఉన్నారు, ఈ డేట్స్లో మనకు వచ్చేస్తూ ఉంది అనేసి చెప్పినా కూడా ఎవరు కూడా అంతగా బిలీవ్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ మై పర్సనల్ సజెషన్. ఇది మన ఫాలోవర్స్కి కావచ్చు, మన కమ్యూనిటీ మెంబర్స్కి కావచ్చు, నన్ను బిలీవ్ చేస్తున్న ప్రతి ఒక్క పర్సన్కి నేను చెప్తున్న విషయం అండి. ఓకే, ఇప్పుడు రీసెంట్గా 29వ తారీఖు అని చెప్పేసి లాస్ట్ కొన్ని ఆడియోస్ వచ్చాయి మనకు. ఎప్పుడు మార్చ్ 29th అందరికీ నైట్ లోపల కావచ్చు, మార్నింగ్ లోపల కావచ్చు ఇన్కమ్ పడిపోతుంది అని చెప్పేసి. నాకైతే ఇప్పటికీ రాలేదు, మేబీ ఎవరికి కూడా రాలేదు. అంటే నాతో పరిచయం ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఇన్కమ్ రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే 100% నాకు ఇన్ఫామ్ చేసేవారు. ఇక్కడ డేట్స్ ఇలాంటివి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, ఎల్సీ మెంబర్స్ కూడా ఎక్కడ చెప్పలేదు. నెక్స్ట్ ఏదైతే జరగబోతుందో అది ఎగ్జాక్ట్గా ఉంటుంది, 100% అది మంచిగా ఉంటుంది, అందరికీ ఆనందకరంగా ఉంటుంది. మనం వేచి ఉండాలి. నెక్స్ట్ పాపప్ ఏదైతే ఉంటుందో వచ్చే వరకు వేచి ఉండాలి. యాష్ గారు డైరెక్ట్గా లైవ్ మీటింగ్ ఏదైతే పెడతారో అంతవరకు మనం వెయిట్ చేసి ఉండాలి అన్నట్టు చెప్పారండి. ఇంతేగాని డేట్స్ కూడా ఎక్కడ కూడా మనకు మెన్షన్ చేయలేదు. ఓకే, సో కాబట్టి ఎవరైనా ఏ డేట్కి ఇది జరుగుతుంది అని చెప్తే ప్లీజ్ అవి నమ్మకండి. క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు కావాలంటే రెడ్ రిఫన్ గారి లైవ్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. ఎవరైనా డేట్స్ ఎక్కడైనా చెప్తే దాన్ని మీరు నమ్మకండి అని ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేశారు, ప్లీజ్ అవి నమ్మకండి అని. ఓకే, సో ఇన్స్టాంట్ మీరు మీ బ్యాక్ ఆఫీస్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి, లేదంటే ట్రస్టెడ్ లీడర్స్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఫాలో అవ్వండి అని చెప్పారండి. ఇక్కడ ఆయన ఏం చెప్తా ఉన్నారు, మీరు బ్యాక్ ఆఫీస్ మన ఓఈఎస్ సిస్టమ్ అయినా కావచ్చు, విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్ మెయిన్ వెబ్సైట్ అయినా కావచ్చు, వాటిని మనం బ్యాక్ ఆఫీస్ని లాగిన్ చేస్తూ ఏమైనా అప్డేట్స్ వచ్చాయో లేదో అనేది చెక్ చేస్తూ ఉండండి, లేదంటే మీకు ట్రస్టెడ్ లీడర్స్ కొందరు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అప్డేట్స్ ఉన్నా కూడా మీరు బిలీవ్ చేయొచ్చు అన్నట్టు చెప్పారండి ఆయన. ఓకే, ఆయన చెప్పిన మాట ఇది. సో ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం అన్నట్టు ఒక పాయింట్ రేస్ చేశారు, ఈక్వల్ ఆపర్చునిటీ అంటే ఏంటి అని.
ఈక్వల్ ఆపర్చునిటీ గురించి కూడా నేను దాని సబ్జెక్ట్ గురించి మొత్తం చూశాను. ఆయన చెప్పిన మాటలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. సింపుల్‌గా చెప్పాలి అంటే అందరికీ ఒకటే ఛాన్స్, ఒకటే స్టార్ట్ పాయింట్. మీరు ఇక్కడ నుండి ఎక్కడ నుండి వచ్చారో, మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ ఏంటి, ఇవి ఏవి ఇంపార్టెంట్ కావు. అందరికీ సేమ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇది చాలా పవర్‌ఫుల్ కాన్సెప్ట్. ఇది 100% అన్నట్టు తెలియచేశారండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా సేమ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఎవరు పైన, ఎవరు కింద ఇలాంటిది ఏమి ఉండదు. తక్కువ కావచ్చు, లేకుంటే ఎక్కువ కావచ్చు, ఇలాంటి భేదాలు ఏమి ఉండవు. అందరు ఈక్వల్ ఆపర్చునిటీలో ఉంటామని తెలియచేశారు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి స్పెషల్ అడ్వాంటేజ్ ఉండదు, ఎవరికి హెడ్ స్టార్ట్ ఉండదు. సక్సెస్ అనేది మీ ఎఫర్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకున్నట్లయితే అందరికీ సేమ్ టూల్ ఉంటుంది, సేమ్ ట్రైనింగ్ ఉంటుంది, సేమ్ లెర్నింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది, సేమ్ ఛాన్స్ ఉంటుంది గ్రో అవ్వడానికి. కానీ ఎవరు ఫాస్ట్గా నేర్చుకుంటారో, ఎవరు స్లోగా నేర్చుకుంటారో అది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఇండివిజువల్గా. కానీ ఫైనల్ రిజల్ట్ అందరికీ సేమ్ లెవెల్లో ఉంటుంది అన్నట్టు తెలియచేశారండి. ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అనేది ఆయన చెప్పిన మాట ఏంటి, మనకు బిజినెస్ అని చెప్పలేదు. యాష్ ముఫరే గారు కూడా లాస్ట్ ప్రీవియస్ మీటింగ్స్లో బిజినెస్ అని చెప్పలేదు. అదొక లెర్నింగ్ ప్లాట్ఫామ్, మీ అందరికి ఒక సబ్జెక్ట్ నేర్పించడానికి ఆ ప్లాట్ఫామ్ అనేది మనం క్రియేట్ చేశామని చెప్పారు. నెక్స్ట్ బిజినెస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, న్యూ స్టార్టప్ బిజినెస్ అని చెప్పారు కదా ఆయన. మరి ఆయన ఏది చేస్తూ ఉన్నారు ఏంటనేది కూడా మనకి ఇంకా సస్పెన్స్లో ఉంది. ఈ లెర్నింగ్ ప్లాట్ఫామే ఇంకా మనకు ఏదైతే ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నారో, వాళ్ళు ఏదైతే మనకు నేర్పించాలనుకున్నారో అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి దానికోసం మనం వెయిటింగ్ ఇక్కడ. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు న్యూ స్టార్టప్ బిజినెసా లేకుంటే ప్రీవియసా ఏంటి అనేది ఆయన ఒక క్లారిటీ ఇవ్వాల్సింది ఉంది. అంటే పాస్ట్లో మనకు మీటింగ్లో జరిగినప్పుడు ఆయన క్లియర్గా చెప్పారు, యాన్ ప్యాసివ్ ఇంకా స్టార్ట్ చేయాలనుకోలేదు, అది ఆగిపోయినది, అక్కడికే హోల్డ్ చేశాము. కానీ ఫ్యూచర్లో దట్ ఈస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్, ఫ్యూచర్లో స్టార్ట్ చేయబోతాను అన్నట్టు తెలియజేశారు. అంతవరకు మనం న్యూ బిజినెస్లో మనం ముందుకెళ్ళాలి అన్నట్టు క్లియర్గా చెప్పారు. ఎప్పుడు లాస్ట్ ఏదైతే లైవ్ మీటింగ్ జరిగిందో, ఎప్పుడు యాష్ ముఫరే గారు లాస్ట్ లైవ్ మీటింగ్లో ఈ మాట చెప్పారండి. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఏదేదో డేట్స్ చెప్తా ఉన్నారని చెప్పేసి ఎక్కడ కూడా బిలీవ్ చేయకండి, హైప్ క్రియేషన్స్ పెట్టుకోకండి. అందరూ కూడా నిదానంగా లైక్ ఒక స్టెప్ బై స్టెప్ కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉన్నప్పుడు తెలుసుకొని ముందుకెళ్ళండి అంతే. ఇవన్నీ నేను చెప్తున్న మాట కాదు, ఎల్సీ మెంబర్స్ కూడా ఇదే మాట చెప్తున్నారండి. ఇప్పుడు రెడ్ రిఫన్ గారు అదే చెప్పారు, క్రిస్ జాన్సన్ గారు అదే చెప్పారు, జూలీ మ్యామ్ అనే అదే చెప్తుంది, సూజీ అయినా కూడా అదే చెప్తుందండి. ఆ మ్యామ్ కూడా అదే చెప్తారు. ఓకేనా, ఇది ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే రేస్ లాగా కాదు, లెర్నింగ్ జర్నీ లాగా ఉంటుంది. ఎవరైనా ముందు కంప్లీట్ చేస్తారో ఇంకొకరు కొంచెం టైం తీసుకుంటారు, కానీ ఫినిష్ అయ్యాక అందరికీ సేమ్ నాలెడ్జ్, సేమ్ వాల్యూ ఉంటుంది అన్నట్టు చెప్పారండి. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది బిజినెస్ కాదు, లెర్నింగ్ ప్లాట్ఫామ్. మనం ఇందాక కూడా మనము డిస్కస్ చేసాం. మనం ఇక్కడ నేర్చుకుంటాం, స్కిల్స్ డెవలప్ చేసుకుంటాం, తర్వాత వచ్చే బిజినెస్లో ఆ స్కిల్స్ని యూస్ చేసి సక్సెస్ అవుతాం. ఇక్కడ మనం నేర్చుకున్నది మన నెక్స్ట్ బిజినెస్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం, మన స్కిల్స్ అన్ని, అప్పుడు మనం సక్సెస్ అవుతామని చెప్తా ఉన్నారు ఇక్కడ. సో ఫైనల్గా చెప్పాలి అంటే మీ పాస్ట్ ఇంపార్టెంట్ కాదు, మీ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ కాదు, మీ డెడికేషన్, మీ లెర్నింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే, బ్యాక్ ఆఫీస్ని రెగ్యులర్గా చెక్ చేయడం, అప్డేట్స్ కోసం రెడీగా ఉండడం, లెర్నింగ్ మైండ్ సెట్ మెయింటైన్ చేయడం. చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు బ్యాక్ ఎండ్లో, కాబట్టి మంచి విషయాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి అన్నట్టు తెలియజేశారండి. ఇదంతా రెడ్ రిఫన్ గారు చెప్పారండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏదైతే జరగబోతుందో మనం దానికోసం ఖచ్చితంగా యాష్ ముఫారే గారి నుంచి ఆన్సర్ రావాలి. కాబట్టి మనం వెయిట్ చేసి ఉండాలి కంపల్సరీగా. బిఫోర్ ఎస్టర్డే కావచ్చు, మనకు లైవ్ మీటింగ్స్ ఏవైతే జరిగాయో, క్రిస్ జాన్సన్ గారు చెప్పిన లైవ్ మీటింగ్లో కూడా చాలా మంచి మాటలు చెప్పారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. విచ్ మీన్స్ లైక్ మనకేదో అప్డేట్స్ రాబోతున్నాయి అని చెప్పారు తప్ప ఇది అప్డేట్ అన్నట్టు క్లియర్ మెన్షన్ చేసి చెప్పలేదు. బట్ ఎగ్జాక్టింగ్ న్యూస్ అయితే ఉండబోతుంది, అందరూ ఆనందంగా ఉంటారు. యాష్ ముఫారే గారితో మాట్లాడిన విషయాలను బేస్ చేసుకుంటే అలానే ఉంది అన్నట్టు చెప్పారండి. ఓకే, ఎక్కడ కూడా డేట్స్ మెన్షన్ చేస్తూ ఉన్నారా, హై క్రియేషన్స్ పెట్టుకోకండి, మీ పనులు మీరు చేసుకోండి. మీకు ట్రస్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బిలీవ్ చేయండి, వాళ్ళు చెబుతున్న ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్.
ఇంకా చాలా మెంబర్స్కి విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో ఇంకా రిజిస్ట్రేషన్స్ కూడా అవ్వట్లేదు. దాని గురించి కూడా నేను కొన్ని మెసేజెస్ చేశాను. ఇంకా అక్కడ నుంచి మనకి ఎటువంటి రిప్లైస్ రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ నుంచి మనకు రిప్లై వచ్చిందా, దాని గురించి ఏదైనా సొల్యూషన్స్ ఏమైనా దొరికాయా, దాని గురించి చూసి మీ అందరికీ నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానండి. ఓకే, అంతవరకు వెయిట్ చేసి ఉండండి. మరొక నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో ప్రతి ఒక్కరు అంతవరకు వెయిట్ చేసి ఉండండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ యొక్క తోటి ఫ్రెండ్స్ కావచ్చు, ఫౌండర్స్ కావచ్చు, మెంబర్స్కి, మన కమ్యూనిటీ బిల్డర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకు క్లారిటీ వస్తుంది, ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే. జై హింద్. సైనింగ్ ఆఫ్ ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. బాయ్.